ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఇంకా మన ఆటో రాలేదేంటక్క? టైర్ పంచర్ అయిందేమో. అక్క, క్లాస్ రూమ్లో ఆ దేవంశ్ గడు నా డ్రాయింగ్ బుక్ చింపేశాడు. అవునా? మరి మీ టీచర్తో చెప్పావా? చెప్పాను, టీచర్ వాడిని తిట్టారు. వాడు లాస్ట్ టైం కూడా నీ లంచ్ బాక్స్ తినేశాడు కదా, నువ్వు వాడి పక్కన కూర్చోకు, వాడు బ్యాడ్ గాయ్. సరే సరే. పాపం కింద పడిపోయాడ్రా. అక్క, ఈ అబ్బాయిని గుర్తుపట్టావా? మనం పానీపూరి తింటున్నప్పుడు ఝాన్సీ పిన్ని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అవునరా, నిజమే. పాపం కళ్ళు తిరిగి పడిపోయాడేమో. లేదక్క, తాగి పడిపోయాడు. హెల్ప్ చేద్దామా? మనకెందుకక్క, మన ఆటో వచ్చే టైం అయింది. సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోదాం. పాపం రా వంశీ, మన పిన్ని ఏం చెప్పింది? ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పింది కదా. చెప్తే ఇప్పుడేం చేస్తావేంటి? సూపర్ ఉమెన్ లాగా ఇతన్ని భుజం మీద వేసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేస్తావా? నువ్వు నోరు మూయిరా, ఇట్రా. థ్యాంక్స్. నువ్వు నిజంగానే సూపర్ ఉమెన్ అక్క. మన ఆటో వచ్చేసింది. కన్నయ్య, కన్నయ్య, నా తండ్రి, నా కోసం వచ్చావా? నువ్వే వచ్చేసావా? ఏమండి, ఏమండి, తొందరగా రండి. ఏమైంది సుమిత్ర? మన బాబండి, మన బాబు.
మన బాబు. ఏంటి సుమిత్ర, వాళ్ళ దగ్గర నుంచి మన బాబుని ఎత్తుకొచ్చేసావా? లేదండి, నేనేం తీసుకురాలేదు. నేను నిద్రపోతున్నాను. బాబు ఏడుపు వినపడుతుంటే లేచాను. చూస్తే నా పక్కన ఉన్నాడండి. మీ మీద ఒట్టండి. సుమిత్ర గారు, శ్రీనివాస్ గారు, మీరు నన్ను క్షమించండి. తల్లి బిడ్డను వేరు చేసి మీ కడుపు కోతకు కారణమయ్యాను. నేను చేసిన పాపం ప్రతి క్షణం నన్ను వేధిస్తుంది. అందుకే మీ బిడ్డను మీ దగ్గరికి చేర్చాను. ఆ బిడ్డ మీ బిడ్డే. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఇట్లు ఆకాశరామన్న. చూసారా అండి, ఎవడో పాపాత్ముడు హాస్పిటల్లో మన బిడ్డను మార్చేశాడు. ఇప్పుడు వాడు తప్పు తెలుసుకుని మళ్ళీ నా బిడ్డను నాకు ఇచ్చేశాడు. నాకేదో అనుమానంగా ఉంది సుమిత్ర. ఈ బిడ్డ వాసుదేవ్ వాళ్ళ బిడ్డని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. వాళ్ళే పెంచుకుంటున్నారు. సడన్ గా వాళ్ళ దగ్గర ఉండాల్సిన బిడ్డ మన దగ్గరికి ఎలా వచ్చినట్టు? ఎవరు తీసుకొచ్చినట్టు? ఎవరైతేనేం మన బిడ్డని మనకి తెచ్చిచ్చాడు, అది చాలు. ఇప్పుడు ఆ వాసుదేవ్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ బిడ్డ కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనమే బిడ్డని ఎత్తుకొచ్చేశామని పోలీసులు మనల్ని జైల్లో వేస్తారు సుమిత్ర. అయితే బాబుని తీసుకుని మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామండి. అలా చేస్తే నిజంగానే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం సుమిత్ర. మరిప్పుడు ఏం చేద్దామండి? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఝాన్సీ గారంటే మీరేనా? అవును, ఏంటి విషయం? మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. ఎవరు? మా సార్. అసలు మీరెవరు? నన్ను తీసుకురమ్మన్నా మీ సార్ ఎవరు? మేము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నుంచి వచ్చాం మేడం. ఒక విషయం మీద మిమ్మల్ని ఇంటర్గేట్ చేయాలని మా సార్ చెప్పారు. ఎవరయ్యా మీ సారు? నెంబర్ చెప్పండి, నేను మాట్లాడతాను. ఏయ్, ఎవరు మీరు? మాట్లాడకుండా వచ్చి కారు ఎక్కండి, లేదంటే గన్ను వాడాల్సి వస్తుంది. మూ పదండి మేడం. మూ తనుజా, తనుజా, ఏమైంది తనుజా? ఏమండి, మన బాబు కనిపించడం లేదండి. బాబు కనిపించకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవునండి, బాబుకి పాలు తీసుకొద్దామని కిచెన్ లోకి వెళ్ళాను. తిరిగి వచ్చేలోపు ఉయ్యాల్లో ఉన్న బిడ్డ కనిపించట్లేదండి. నువ్వు సరిగ్గా చూసావా? ఆ టైంలో ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? చుట్టుపక్కల ఎవరైనా కనిపించారా? చూశానండి, ఎవరు కనిపించలేదు. నా బిడ్డను ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారా? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి.